పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంగుచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మండల వ్యాప్తంగా సుమారు 14 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పనులకు సంబంధించిన మెటీరియల్ ఖర్చులు, కూలీల వేతనాల చెల్లింపులు రికార్డులను పారదర్శకంగా అధికారుల సమక్షంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీ సిద్ధాలింగమూర్తి, విజిలెన్స్ అధికారి హిరాలాల్ నాయక్, ఏపీడీ బుసిరెడ్డి తదితరులు పాల్గొనే నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. సరిచేయబడతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఉండాల్సినటువంటి కట్టాల్సినటువంటి టార్గెట్లు అవన్నీ ఫుల్ఫిల్ కావాలి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకొక సరిచేయబడతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఉండాల్సినటువంటి కట్టాల్సినటువంటి టార్గెట్లు అవన్నీ ఫుల్ఫిల్ కావాలి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకొక సరిచేయబడతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఉండాల్సినటువంటి కట్టాల్సినటువంటి టార్గెట్లు సరిచేయబడతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఉండాల్సినటువంటి కట్టాల్సినటువంటి టార్గెట్లు అవన్నీ ఫుల్ఫిల్ కావాలి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకొక రికవరీ ఆస్పెక్ట్ అనేది కూడా చూస్తా ఉన్నారు. మరి మన పక్కనే ఉన్న మన ప్రకాశం జిల్లా సార్ చాలా బాగా కట్టించారు. ఆయన దయచేసి చాలా మంది మన ఏపీఓలు, మన ఎంపీడీఓ సార్ ద్వారా లెటర్ పంపిస్తే మా ఏఐలు కూడా కడతా ఉన్నారు. ఎవరైనా లోపల ఉన్నాయి దయచేసి ఫీల్డ్ అసిస్టెంట్ అందరి రిక్వెస్ట్, మీరు కట్టియగలరు కూడా కాబట్టి దయచేసి నెక్స్ట్ 600, 1000 రూపాయలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి నెక్స్ట్ అందరు ఫీల్డ్ అసిస్టెంట్ కట్టిలో ఉన్నాం. మరి మేము అనేక సార్లు చెప్తా ఉన్నాము కానీ ఏపీఓలు దాంట్లో కదలిక రావటం లేదు. దయచేసి ఏపీఓలు చూడండి. సిఓ గారు మీరు కూడా చూసుకోవాలి, ఎందుకంటే లెటర్లు పంపించాలి. ఎక్కడెక్కడ దేశం ఫోటో అనేది ఏర్పాటు చేయలేదు సార్, ఒక దశ ఫోటో అనేది ఏర్పాటు చేయలేదు సార్. 14 అంశము